వెల్కమ్ టు లక్ష్మీ గ్రాండ్ కిచెన్. చపాతీ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంత సాఫ్ట్గా ఎలా రావాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. మనం కొత్త వారికి ఒక రిక్వెస్ట్ అండి, నా వీడియో ఫస్ట్ టైంగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక్కడ వచ్చేసి నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. మీకు ఎక్కువ మాకు సరిపోయినంత తీసుకున్నాం. ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి, తర్వాత తగినంత ఉప్పు. నేనేం ఎక్కువగా ఉప్పు టేస్ట్ చేసినంత ఉప్పు ఏం వేయను, ఊరికి అందాసగా ఊరికి ఉప్పు వేసానంటే వేస్తాను. మీకు కావాల్సినంత తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత వాటర్, గోరువెచ్చని వాటర్ అలా ఏం కాదండి, మామూలు వాటరేను. ఇలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం చపాతీ రుద్దే పిండి ఉంటుంది కదా, అది వచ్చేసి కొంచెం గట్టిగా ఉంటుంది. చపాతీ పిండి మీదుగా పూరి పిండి మరీ సాఫ్ట్గా ఉంటుంది. ఆ రెండింటికన్నా ఇది మరీ సాఫ్ట్గా కొంచెం వేళ్ళకి అంటుకొచ్చినట్టుగా ఉండాలి. అప్పుడే రోటి మేకర్లు అనేది బాగా ప్రెస్ అవుతాయి, తర్వాత పొంగుతాయి కూడా. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసాను. ఇలా నీట్గా కలబెట్టేసి మినిమం 1/2 అవర్ అని ఇవ్వాలి. అంతకు మించి ఎక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ 1/2 అవర్ అని ఇవ్వాలి. లేదంటే చపాతీ రాదు, అంత ఇర్లీర్లుగా పోతుంది అనమాట. దాంట్లో ఒత్తేయంగానే ఇర్లీర్లుగా పోతుంది అంతే. ఇంకా చూడండి, ఇంత లూజ్గా ఉండాలన్నమాట. ఏళ్ళకి అంటుకొస్తుంది కదా. 1/2 అవర్ తర్వాత కొంచెం లైట్గా చేతులకు ఏళ్ళకి ఆయిల్ తీసుకొని పిండి తీసుకుంటే ఇంకేం అంటుకోరాదు అనమాట. పిండి నానింటుంది, లైట్గా ఆయిల్ తీసుకుంటాం కాబట్టి ఇంకేం చేతికి అంటికి రాదు. అంతే. ఇంకా 1/2 అవర్ మూత పెట్టేస్తే సరిపోతుంది అంతే. తర్వాత నెక్స్ట్ చూడండి, ఒక 1/2 అవర్ తర్వాత నేను సాయంత్రం 7ంటికి పిండి కలిపాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి 9:30 అయింది టైము. నేను చెప్పాను కదా 1/2 అవర్ అన్న మినిమం ఇవ్వాలా, లేదంటే అంతకు పైన ఇచ్చినా పర్లేదని. నాకు ఇప్పుడే సోషన్ వచ్చాడు, అందువల్ల నేను చపాతీ చేస్తున్నాను. అక్కడ ఒకటి చేశాను కదా, ఇక్కడ రెండోది కాలుతుంది. అలా ప్రెస్ చేసి కొద్దిసేపు వదిలేస్తే పూర్తిగా, ఇప్పుడు కొద్దిగా పొంగింది, పూర్తిగా పొంగుతుందేమో అనేసి దానిపైన కప్పు వేసాను. చుట్టుపక్కల అట్లా ఉంటుంది కదా వారలు అంచులు, అలా కాలడం కోసం చుట్టూ తిప్పేసి కొద్దిసేపు మూసి పెట్టేస్తున్నాను అంతా. సరే, ఇంకా అది కాలిని పక్కన పెట్టాను కదా, ఇలా ప్రెస్ చేసి అది ఒక ఉండ తీసుకొని ఆ ఉండ అలా పెట్టి ప్రెస్ చేయడమే. ఇప్పుడు నేను తిరిగేసి ప్రెస్ చేశాను కదా, అది చేయకపోయినా పర్లేదు. చూడండి ఎలా పొంగుతుందో చపాతీ. కొద్దిసేపు కాలుతుంది అనమాట దానిపైనే. అన్ని చపాతీలు పొంగుతాయనే రూల్ అయితే లేదండి. కొద్దిగా గొప్ప అయితే పొంగుతుంది. పొంగినా పొంగకపోయినా మటుకు చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొత్తలో మటుకు కొద్ది రోజులు రానట్లే అనిపిస్తుంది, మళ్ళీ తర్వాత అదే వస్తుంది. నేను కూడా ఒక 6 months దాకా తీసుకున్నాను, కానీ 6 months దాకా నేను కూడా పక్కన పెట్టేశాను అనమాట. ఫస్ట్లో 1-2 సార్లు రాకపోయేసరికి రోటి మేకర్ రాలేదనేసి పక్కన పడేసాను. మళ్ళీ తర్వాత అనుకోకుండా తీసినాను. అప్పటి నుంచి నాకు ఇంకా కొద్దిగా 1-2 పోయినా కానీ 3వది 4వది అలా వస్తూ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని వాడబట్టి దాదాపున 5 సంవత్సరాలు అవుతుంది, 4.5 సంవత్సరం అవుతుంది అనుకుంటాను ఇది వాడబట్టి. నేను 4.5 సంవత్సరం నుంచి చపాతీ అయితే దీంట్లోనే, అంటే రోటీ అయితే దీంట్లోనే కాలుస్తున్నాను. ఇంకా ఆయిల్ అదారా ఏం వేయను ఇక్కడ. ఇప్పుడు ఉండ తీసుకున్నప్పుడు లైట్గా ఒక ఏలుతో ఆయిల్ అంటుకుంటున్నాను కదా, అదే ఆయిల్ వేయను. ఇంకా చూడండి ఎంత చక్కగా పొంగుతుంది. పొంగేటివి అయితే సూపర్గా. అయిపోయింది. ఇక్కడ ఆయిల్ వేయడానికి ఉండదు అనమాట. ఆయిల్ వేస్తే అక్కడ వైరు అవన్నీ ఉంటాయి కదా, ఆయిల్ వేస్తే కొంచెం చుట్టుపక్కలంతా కొంచెం ఆయిల్ అలా అవుతుంది. మనకు ఇంకా ఆయిల్ వేసి చపాతీ కావాలి అనుకుంటే మళ్ళీ పక్కన స్టవ్ పైన పెంకు పెట్టేసుకొని దానిపైన 2 చుక్కల ఆయిల్ వేసుకొని ఈ కాలిన చపాతీ తీసుకెళ్ళి
దానిపైన కాల్చుకోవచ్చు. ఇంకా మేము ఇలాగే తింటున్నాం అనమాట చపాతీ అనేది. మేమేం అదర అక్కడ పెంకు పెట్టడం అలా ఏం లేదు. మొత్తం ఇక్కడ 12 చపాతీ నేను చేశాను. 10 నిమిషాలు కూడా పట్టలేదు టైము. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని ఆ పక్క పిండి తీసుకొని చేతులతో అట్లా ప్రెస్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అలా కాలుతూ చూసుకుంటూ. కానీ చపాతీ మేకరు ఆన్ చేసిన తర్వాత పక్కకి వెళ్ళడానికి ఉండదు. ఒక్క నిమిషం ఒక్క అరక్షణం పక్కకి వెళ్ళినా కానీ అది మాడిపోతుంది. ఇది చూసుకుంటూనే ఉండాలి. జస్ట్ 10 నిమిషాలు నిలబడితే 12 చపాతీల దాకా వచ్చేస్తాయి. అలుపే ఉండదు అనమాట. మనకు చపాతీ చేసిన ఫీలింగ్స్ అలుపు అనేదే ఉండదు. చూడండి నేను చక్కగా పొంగేస్తున్నాయి. మనం ఫస్ట్ ఆన్ చేస్తాం కదా మిషన్, అప్పుడు కూడా 1-2 పొంగవు. మళ్ళీ చేస్తూ ఉంటే పొంగుతాయి అన్నమాట. ఎప్పుడో ఫస్ట్ డిసిషన్కి పొంగలేదు రాలేదు అని అనుకోవద్దు. చూడండి నేను చక్కగా పొంగిందో. అలా ప్రెస్ చేసిన తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేయచ్చు తిరిగేయకుండా. నేను ఫస్ట్ సారి తిరిగేసాను, ఇప్పుడు తిరిగేయకుండా అలాగే పెట్టేసాను. చూడండి కొద్దిగా లైట్గా బుడగలు వచ్చి కాలిందని అనుకున్నప్పుడు మళ్ళీ తిరిగేసి మూత పెట్టేసాం అనుకో బ్రహ్మాండంగా పొంగిద్ది. అలా ప్రెస్ చేసేసి కొద్దిగా పిండి తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఏలికి. బాగా మెత్తగా సాఫ్ట్గా కలిపాం కదా, అది ఏళ్ళకి అంటుకు రాకుండా లైట్గా ఆయిల్ తీసుకున్నాను అనమాట. పిండి తీసుకుంటే మటుకు ఇర్రుగా పోతుంది చపాతీ. పిండి తీసుకొని దాని మీద ప్రెస్ చేస్తే మటుకు అంత ఎండిపోయిన చపాతీ లాగా వస్తూ ఉంటుంది అనమాట. అంతే చపాతీ నేను చక్కగా పొంగుతున్నాయి చూడండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చపాతీ. అంతేనండి, సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రోటి మేకర్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకు ఎన్ని చపాతీ చేసినా కానీ అలెపు అనేది ఉండదు. తర్వాత ఇవి 2-3 రోజుల దాకైనా నిలువ ఉంటాయి, ఏం పాడవవు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.